బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5 కేసులు నమోదయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ఫ్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంది. ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్లో 1 చొప్పున నమోదయ్యాయి. వైరస్ సోకిన 3 నెలల పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా మిగతా వాళ్ళు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని, ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ఫ్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పింది. వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గరుందని పేర్కొంది. కర్ణాటకలోని బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బ్రాంకో నిమోనియాతో బాధపడుతున్న 3 నెలల పాపను బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయింది. అలాగే బ్రాంకో నిమోనియాతోనే బాధపడుతున్న 8 నెలల బాబును కూడా బాప్టిస్ట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేయగా ఈ నెల 3న హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ పిల్లల తల్లిదండ్రులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపింది. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 నెలల బాబుకు హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది.
ఈ బాబుది రాజస్థాన్. శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండటంతో పేరెంట్స్ అహ్మదాబాద్ తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం బాబును ఐసోలేషన్లో ఉంచారు. అతడు కోలుకుంటున్నాడని వైద్యాధికారులు చెప్పారు. కాగా చెన్నైలో 2 చిన్నారులకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక సర్కార్ తెలిపింది. కరోనా వైరస్ లెక్క హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2 కేసులు నమోదైన నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసింది. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి, సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఫ్లూ లక్షణాలుంటే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్లొద్దు. కర్చీఫ్స్, టవల్స్, టిష్యూ పేపర్స్ను రీయూజ్ చేయొద్దు. పబ్లిక్ ప్లేస్లలో ఉమ్మివేయొద్దని సూచించింది.